మీ అనే మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నోరులోని గార్ధమును నువ్వు వాక్కుని ఇచ్చి ఉన్నావు ప్రభువా. అయా, మూగజీవి మాట్లాడిందంటే అది కేవలం నీ యొక్క కృప, నీ యొక్క వాగ్దానం ప్రభు. నన్ను కూడా నువ్వు అలాగే జ్ఞాపకం చేసుకో ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు. నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు తెలుసుకున్నట్టుకు మా అందరి మనోనేత్రములు మీరే తెరవండి ప్రభువా. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం అర్థం చేసుకోవటానికి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభు. నీ కృపలో సమస్తము నీ నామ మహిమార్థమే నువ్వే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఈ వాక్యం ఏమైనా అర్థమైందా మీకు? దీంట్లో చూడండి, నీతిని అనుసరించుచు యెహోవాని వెతకాలి. వెతకటం అంటే ఏంటి? ఆ వెతికే వాళ్ళు ఎలా వెతకాలి? ఎలా పెడితే అలా ఉండి వెతకాలా? కాదు, నీతిని అనుసరిస్తూ, నీతి లేకుండా అన్యాయంగా నడుచుకోవటం, మనిషికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం, వాక్యానికి వ్యతిరేకంగా ఉండి యెహోవాను వెతికితే యెహోవా దొరుకుతాడా? సో ఈ యొక్క వాక్యం జాగ్రత్తగా పరిశీలనగా మీరు ఆలోచన చేయండి. ఒకటేమో నీతిని అనుసరించుచు, రెండవదేమో యెహోవాను వెతకుచు. వెతకటం అంటే ఏంటి? వెతకడం అంటే ఏంటండి? పోయిన వస్తువు వెతకటమా, లేకపోతే ఏదో ఎక్కడో పెట్టినది మర్చిపోతే తిరిగి వెతకటమా, విలువైనది ఎక్కడన్నా పడిపోతే వెళ్ళిపోయి వెతకటమా? వెతకటం అంటే ఏంటి? ఎప్పుడన్నా వెతికారా? ఒకవేళ వెతికితే మీరు ఎలా వెతుకుతారు? వంటింట్లో ఏదో బాక్స్లో ఏదో పెట్టారు, అది టైంకి గుర్తు రాలేదు, అప్పుడు వంటిల్లు మొత్తం వెతుకుతారా? ఒక పాత్రలో వెతికి దొరకలేదని వదిలేస్తారా? ఇంట్లో బీరువాలో ఒక 10 షెల్ఫ్స్ ఉన్నాయి అనుకుందాం. బీరువాలో ఏదో విలువైంది పెట్టారు, సమయానికి అది దొరకలా, ఒక్క షెల్ఫ్ మాత్రమే వెతికి దొరకపోతే వదిలేస్తారా? మిగతా 10 అరమార్లు వెతుకుతారా? బీరువాలో వెతుకుతారా కదా? వెతికేటప్పుడు ఎలా వెతుకుతారు? కళ్ళు మూసుకొని వెతుకుతారా? చేతులతో పని లేకుండా వెతుకుతారా? నిలబడకుండా కూర్చుంటాం, పడుకోవటం చేస్తూ వెతుకుతారా? ఎలా పడితే అలా ఉండి వెతుకుతారా? మనసు ఇక్కడ పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ వెతుకుతారా? ఎలా వెతుకుతారు? సో ఎప్పుడు కొట్ట మీ జీవితంలో ఇప్పటివరకు వెతికే ఉంటారుగా, ఎలా వెతకాలి? వాళ్ళ గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీకే చెబుతున్నాడు దేవుడు ఒక మాట. ఆ మాట వినండి. మీరు వినండి నా మాట. ఆ మాట ఏంటంటే, మీరు పతకూడతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బండలో నుండి చెక్కబడితివో ఆలోచించు. నువ్వు ఏ గుంట నుండి తవ్వబడితివో ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఏ బండలో నుంచి చెక్కబడి ఉన్నావు? నువ్వు చెక్కబడిన దానివేనా? నువ్వు చెక్కబడిన వాడవా? చెక్కబడతాం అంటే ఏంటి? ఇంకా ఇప్పుడు మీ కంటికి ఒక పోడియం కనిపిస్తుంది కదా, ఇది ఒక చెక్కతో చేయబడి ఉంది. చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెడితే పోడియం లాగా అయిపోద్దా? పోనీ మొక్క తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే పోడియం లాగా అయిపోద్దా? దీనికంటూ ఒక సపరేట్ ఒక రూపం ఉండాలి. ఆ రూపం ఎలా? 4 కాళ్ళు ఉన్నట్టు, దాన్ని బేస్ చేసుకొని నిలబడటానికి ఒక పెద్ద పిల్లర్ లాగా ఒకటి ఉండటం, పుస్తకం పెట్టుకోవడానికి వీలుగా ఇలా ఫ్లాట్గా ఉండటానికి, ఏది జారి పడిపోకుండా ఉండటానికి దాని చుట్టూ బార్డర్ పెట్టడం, ఒకదానికొకటి దానికి అమర్చినట్టు మేకులతో కొట్టడం, కానీ ఏదైనా సరే ఒక కల్పం లేకపోతే ఒక చెక్క ముక్క లేదా టేక్ తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ నిలబెట్టలేదుగా. ఒక చెక్కారు. ఎలా చెక్కారంటే
ఒక పోడియం ఏ రూపంలో అయితే ఉండాలో ఆ రూపాన్ని లేదా మనకిష్టం వచ్చినట్టుగా దాన్ని చెక్కి ఇక్కడ నిలబెట్టబడటం, దాన్ని మనం వాడుకోవడం జరుగుతుంది. అలాగే నువ్వు దేవుల్లో క్రీస్తులో చెక్కబడిన వాడిగా చెక్కబడిన దానిగా ఉన్నట్లయితే కనుక ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుల్లో చెక్కబడిన దానివేనా? దేవుల్లో నువ్వు చెక్కబడిన వాడివేనా? బండ, క్రీస్తు అను బండ. మీరు క్రీస్తు అను బండ నుండి, చూడండి, బండ నుండి ఒక మంచి అందమైన శిల్పాకారం ఉందనుకుందాం. అది ఉన్న పలాన అలాగే ఒక రాయిలో నుంచి ఉన్న పలాన అలా మాయా మంత్రం చేసేస్తే అయిపోతుందా? సుత్తు తీసుకోవాలి, శానం తీసుకోవాలి, కార్పెంటరు లేకపోతే మంచిగా శిల్పాలను చెక్కే అతను వస్తాడు. అతని యొక్క మనసులో, అతని యొక్క ఆలోచనలో ఏ రూపమైతే అతను బిల్డ్ చేసుకుంటాడో దాని ప్రకారమే ఆ రూపురేఖలు వచ్చేటట్టు ఆ యొక్క బండని తీసుకుని ఇలా ఇలా కుడుతూ వస్తూ ఉంటాడు. బండ ఇంతన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెద్దదన్నా ఉండొచ్చు. చివరికి అది వచ్చేసరికి ఇలా 5 అడుగులు లేకపోతే 6 అడుగుల రూపంతో ఇంత 2 అడుగులు వెడల్పుతోనే వస్తుంది. కానీ బండ స్టార్టింగ్లో అలా ఉండదుగా, ఇంకా ఎత్తు ఎక్కువ ఉండొచ్చు, వెడల్పు కూడా ఎక్కువ ఉండొచ్చు. అలా చెక్కుతున్నప్పుడు సుత్తి పని జరుగుతుందా? శానం పని జరుగుతుందా? రాయి మెల్లమెల్లగా ఇలా కొడుతున్న కొద్దీ మనం ఏ ప్రెషర్తో అయితే కొట్టామో ఆ ప్రెషర్కి తగినట్టు, ఎంత బలంతో అయితే కొట్టారో ఆ బలానికి తగినట్లు ఆ రాయి, బండలో ఉన్న రాయి పగిలిపోవటం, చిట్లిపోవటం, వేరుగా అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి కింద పడిపోతుంది. మరి బండకంటూ ఒక ప్రాణం ఉంటే దానికి నొప్పి ఉంటుందా ఉండదా? నన్ను ఎందుకు ఇలా కొట్టుతున్నావు అని అంటదా ఉండదా? చూడండి, ఒక బండ ఒక రేట్ ఉంటుంది, కానీ అదే బండలో నుంచి వచ్చిన ఒక పాలరాతి శిల్పం అనుకోండి, అది ఎంత ఖరీదుగా ఉంటుంది? ఆలోచించి. బండకున్న రేటే శిల్పానికి కూడా ఉంటుందా? శిల్పం అదే బండ నుంచి వచ్చిందిగా. మరి మీరు ఏ బండ నుండి నువ్వు చెక్కబడి ఉన్నావో ఆలోచించు. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? దేవుడు నీకే చెబుతున్నాడు, చెప్పటం కూడా కాదు, ప్రశ్న వేస్తున్నాడు. నా మాట వినుడి, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితువో ఆలోచించు. నువ్వు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఆలోచించావా? ఏ గుంట నుంచి వచ్చావు నువ్వు? గుంట అంటే ఏంటి? ఏ గుంట నుంచి వచ్చావు? దేవుడు మనిషిని నిర్మించినప్పుడు ఎలా చేశాడు? సృష్టి యావత్తు కేవలం నోటి వాకు ద్వారా అగుగాక అని చెప్పారు. అదే మనిషి దగ్గరికి వచ్చేసరికి అలా చేయలేదు కదా. భూమి ఉంది, నేల ఉంది, నేలలో మట్టి తీసుకున్నాడు. మరి నేల ఫ్లాట్గానే ఉంటుందిగా, అంటే ఇలా చదును భూమిలాగానే ఉంటుందిగా. ఆ చదును భూమిలో నుంచి దేవుడు ఒక మట్టిలాగా తీసుకున్నాడు. మరి మట్టి తీసినప్పుడు, చదును భూమిలో నుంచి ఇంత మట్టి తీసినప్పుడు చిన్న గుంటలాగా ఏర్పడుతుందా లేదా? చదును భూములుగా ఉన్న ఆ యొక్క ప్రదేశంలో నుంచి దేవుడు ఇలా మట్టి తీసి ఎలా పడితే అలా తయారు చేయకుండా ఎంత ప్రేమ కలిగినాడు అంటే, దేవుడికి ఏ రూపమైతే ఉందో అదే రూపం యాజ్ ఇట్ ఈస్ ఆ మట్టిని అలా రూపంలాగా మార్చాడు. దేవుడు ఆయన తన యొక్క సొంత ఊపిరి గాలిని తీసుకొచ్చి మనిషి యొక్క నాసికారంధ్రంలో ఊయగా ఏమైంది? మనిషి జీవాత్మ అయింది. ఇది తెలిసిందే కదా. మనిషి 70-80 సంవత్సరాలు బతుకుతాడు, కాలం చేస్తాడు. తిరిగి ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారా? దాచుకుంటారా? కోటీశ్వరుడు అని చెప్పి మ్యూజియంలో పెడతారా? సమాధిలోనే పెడతారుగా. అంటే భూమిలోనే సమాధి చేస్తారు కదా. తిరిగి ఏ గుంటలో నుంచి వచ్చామో, ఏ మట్టిలో నుంచి వచ్చామో తిరిగి అదే మట్టిలోకి చేర్చబడ్డాం. మట్టిలో నుంచి వచ్చిన నువ్వు చివరికి మళ్ళీ మట్టిలో చేర్చబడి ఉన్నావు. ఇది కూడా వాక్యంలో ఉండగా. ఇప్పుడు నువ్వు ఆలోచించావా? దేవుడు ఆలోచించమన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి మళ్ళీ దేవుడు అక్కడికే పంపిస్తున్నాడు. నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో నీ శరీరం తిరిగి అక్కడికే దేవుడు పంపిస్తున్నాడు. మరి నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో? మరి నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా? నువ్వు ఏ బండ నుంచి వచ్చావు? ఆ బండను పోలినట్టు నువ్వు ఉన్నావా? చూడండి, ఇప్పుడు ఈ ప్రదేశంలో మీరు ఉన్నారు, ఇదే ఇంట్లో ఉన్నారు, మీరు కూర్చున్నారు కదా. ఒక రాయి
ఇది ఏ రాయి? ఇల్లు కట్టుకునేటప్పుడు ఫ్లోరింగ్ వేస్తారు కదా, నాపరాయి వేస్తారు, పాలరాయి వేస్తారు, గ్రానైట్ వేస్తారు. 3 ఒకే రకమైన రాయా? 3 వేరు వేరేగా. గ్రానైట్ తీసుకొచ్చేసి నేను పాలరాయి అంటే ఒప్పుకుంటారా? నాపరాయి తీసుకొచ్చి గ్రానైట్ అంటే మీరు ఒప్పుకోగలరా? కానీ 3 నాపరాయి, గ్రానైట్, పాలరాయి 3 ఒకే రేట్ ఉంటుందా? ఒకే ఖర్చుతో ఉంటుందా? దాందేగా. గ్రానైట్ పర్వతం దగ్గరికి వెళ్ళి దాన్ని పేరిస్తే అక్కడి నుంచి వచ్చిన పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మెషిన్తో చక్కగా కట్ చేస్తే ఎలా కావాలో దాన్ని తగినట్టు పెట్టుకుంటారు. అవునా కదా? మరి గ్రానైట్ అనేది గ్రానైట్ కొండల నుంచే వచ్చింది. గ్రానైట్ యొక్క లక్షణం ఆ యొక్క గ్రానైట్ కొండలో నుంచి వచ్చింది, 2 లింక్ అయి ఉంటుంది. మరి నువ్వు కూడా క్రీస్తు అను ఒక బండ మీద దేవుడి యొక్క పునాదిగా వేయబడిన ఆ యొక్క మందిరంలోనికి నువ్వు చేర్చబడి ఉన్నావు. దేవుడు నిన్ను చెక్కి ఉన్నాడు. ఎలా చెక్కి ఉన్నాడు? ఆయన యొక్క రూపం నీకు ఇచ్చి ఆయన యొక్క రూపాన్ని ప్రకారమే నీ చెక్కి ఉన్నాడు. మరి ఆయన రూపంలో ఉన్న నువ్వు, ఆయన చేత చెక్కబడి ఉన్న నువ్వు క్రీస్తు యొక్క బండను పోలినట్టు నువ్వు ఎందుకు ఉండట్లా? ప్రశ్న అర్థమవుతుందా? ఒక చెట్టు ఉంది, ఒక రకమైన గాలి వస్తే అది ఊగొచ్చు, ఊగకపోవచ్చు. కానీ బలమైన ఎదురు గాలి వస్తే ఊగుతుందా? ఊగుతుందా అండి? గాలి వాన వస్తే, ఉరుము వస్తే, ఉరుము వచ్చి డైరెక్ట్గా అదే చెట్టు మీద పడింది, ఏమవుతుంది? కాలిపోద్దా? చెట్టు దగ్గర ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారా? సరే, ఇప్పుడు అక్కడ చెట్టు గురించి మీకు బాగా అర్థమైపోయింది. చెట్టు బదులు రాయి పెట్టండి, పెద్ద బండరాయి పెట్టండి. బండరాయి అక్కడ ఉంది, గాలి వచ్చింది, బండరాయి కదిలిందా? పోనీ కదలతలేదు కదా అని చెప్పేసి అపవాదికి ఇంకెక్కువ కోపం వచ్చి బాగా బలమైన ఈదురుగాలులు విస్తారంగా వేసాడు. బండ కదిలిందా? కదల్లా. ఇలా కాదు అని చెప్పి వర్షం వదిలాడు, కదిలిందా? జడివాన వచ్చింది, కదిలిందా? పోనీ ఉరుమొచ్చి పడింది, కదిలిందా? మరి నువ్వెందుకు కదులుతున్నావు? క్రీస్తు బండలో నుంచి వచ్చిన నువ్వు, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి చెక్కబడిన నువ్వు చిన్న చిన్న శ్రమలో, చిన్న చిన్న శోధనలో, చిన్న చిన్న బాధలు, కష్టాలు నీకేం తెలుసు స్వామి? నువ్వు చిన్న చిన్న ఎలా అంటావు? అన్ని మనసులో నన్ను గురించి నువ్వు అనుకోవచ్చు, అనుకోకుండా కూడా ఉండొచ్చు. నీకు అనుభవిస్తున్నావు కాబట్టి నీకు అది కష్టంగానే ఉంటుంది. కానీ దేవుడికి అది కష్టమా? నా గురించి నేను మాట్లాడట్లేదండి, దేవుడి గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నీ జీవితంలో వృద్ధి కలుగు చేసేవాడు, నీ యొక్క జీవితాన్ని సాఫీగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంచేవాడు దేవుడు మాత్రమే. దేవుడి గురించి ప్రకటించడం మాత్రమే మా పనికి తప్ప మీ ప్రాబ్లం సాల్వ్ చేయటం మా పని కాదు. ఓకే, దేవుడి గురించి చెప్పటం, ఆ వాక్యాన్ని మీరు విని దేవుడి దగ్గర అడిగి స్వతంత్రించుకోవాలి. ఓకే, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆ వృద్ధిని ఏ ఒక కాపరి నీకు ఇవ్వలేడు. ఒకవేళ ఇస్తాను అంటే అది వాక్యానికి కంప్లీట్ వ్యతిరేకం. సో ఈ యొక్క బండరాయి ఎటువంటి గాలి వచ్చినా, ఈదురు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, తొలకరి వర్షం వచ్చినా, మామూలుగా వర్షం వచ్చినా, పోనీ జడివాన వచ్చినా, ఉరుములు మెరుపులు వచ్చినా సరే ఆ యొక్క బండరాయి కదలదు, కదిలింపబడని స్థితిలో ఉంది, ఉన్న చోటే ఉంది, స్థిరత్వంతో ఉంది. మరి క్రీస్తు బండలోనికి వచ్చిన నువ్వు, క్రీస్తు బండ మీద ఒక సంఘంగా కట్టబడిన నీ యొక్క దేహం అనే ఆ యొక్క ఆలయము ఎందుకు గాలి వస్తే పడిపోద్ది, పోనీ అటు ఇటు తొట్టిల్లు వస్తుంది, ఈదురు గాలిలో వస్తే ఒక రకంగా ఒలిగిపోవటం, ఇటు పడిపోవటం. అలా ఎన్నాళ్ళు మట్టుకుంటారు మీరు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఆలోచించి. చిన్న చిన్న గాలివానకే పడిపోతావా? తుఫాను వస్తే పడిపోతున్నావా? ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నీకు వాగ్దానంతో చొప్పున నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాడు. చూడండి, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితారో దానిని ఆలోచించుడి. మరి ఆలోచన వచ్చిందా మరి ఎప్పుడేమన్నా మీకు? బండతో దేవుడు నిన్ను ఎందుకు సంబోధించాడు? గుంటతో నిన్ను ఎందుకు దేవుడు కంపేర్ చేశాడు?
నేను ఇచ్చిన ఉదాహరణ అవ్వచ్చు, ఉపమానం అవ్వచ్చు, మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు చెప్పు? గాలివాన వచ్చి పడిపోయే స్థితిలో ఉన్నావా? వర్షాలు వస్తే తొట్టిల్లే స్థితిలో ఉన్నావా? ఉరుము వస్తే కాలిపోయే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నారు మీరు? ఇవన్నీ రావు అని అనుకోమాకండి. ఆత్మీయ స్థితిలో చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు, అంటే ఒక విశ్వాసి దగ్గర నుంచి గొప్ప గొప్ప ప్రవక్తల వరకు కూడా ప్రతి ఒక్కరూ దేవుడు యొక్క కృపలో పరీక్ష అనుభవించాల్సిందే. మోషే ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. దేవుడు ఒక పరీక్ష అనుగ్రహిస్తేనే కదా ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత ఆయన దేవుడు ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అన్న బిరుదు పొందుకున్నాడు. పరీక్ష ఫెయిల్ అయితే దావీదు నా హృదయానుసారుడు. దేవుడు పరీక్ష పెడితేనే కదా దాన్ని బట్టి ఆ పరీక్షలో పాస్ అయిన పిమ్మట నా హృదయానుసారుడు అని బిరుదు పొందాడు. మరి నువ్వు దేవుడు చేత ఏ బిరుదు నువ్వు పొందగోరుచున్నావు? నీకున్న తల్లిదండ్రులు నీకు ఏదో పేరు పెట్టారు, మంచిది. మరి దేవుడు కూడా నీకు ఏదో పేరు పెట్టాలిగా, పెడతాడుగా. ఏ పేరు పెట్టాలి? దేవుడు ఏ పేరు పెట్టాలని ఆలోచించాడో ఆ పేరు నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు బండలాగానే ఉండాలి. నీ యొక్క విశ్వాసం ఎప్పుడూ బండలాగానే ఉండాలి. బండ మీద కట్టబడిన ఇల్లు లేకపోతే క్రీస్తు సంఘము ఎంత పెద్ద వరద వచ్చినా సరే అస్సలు కదులుతుందా? కదలదు. ఇసుక మీద కడితే వర్షం కాదు కదా, వరద కాదు, మామూలు సాధారణ వర్షం వస్తే చాలు కరిగిపోద్ది. మరి ఏ స్థితిలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఉంది? ఆలోచన చెయ్యి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఆలోచించు. చిన్న చిన్న కథలాగా లేకపోతే ఏదో ఒకటి చెబుతాను, ఇది కూడా ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక విశ్వాసం ఉన్నాడు. ఆ విశ్వాసికి దేవుడు అంటే చాలా బాగా ఇష్టం. మంచిగా ప్రార్థన చేసుకుంటాడు, బాగా మంచిగా ఉంటాడు, వాక్యానుసారంగా బతుకుతూ ఉంటాడు. దేవుడు అతని భక్తిని బాగా మెచ్చుకొని దేవుడు అతనికి చిన్న పనప్ప చెప్తాడు. దేవుడు స్వయాన వచ్చి ప్రత్యక్షమయ్యి విశ్వాస దగ్గర కూర్చొని పెద్ద బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ చేత్తో పట్టుకునేది కాదు, చక్కగా ఇలా షోల్డర్స్కి భుజానికి తగిలించుకునే ల్యాప్టాప్ బ్యాగ్ అనుకోండి, ఓకే, అలాంటి బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్లో 3 రాళ్ళు ఇస్తాడు. చెప్తాడు దేవుడు, అది కూడా 3 రాళ్ళు ఇస్తాడు. కేవలం 3 రాళ్ళు ఇస్తాడు. ఆ 3 రాళ్ళు ఆ బ్యాగ్లో పెడతాడు. నాన్న ఇలా తగిలించుకో, నడుచుకుంటూ వెళ్ళు. ఫస్ట్ ఇలా సాదా రోడ్డు వస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపో. అదిగో ఆ చివర సియోను పర్వతం ఉంది, ఆ పర్వతాన్ని నువ్వు పర్వతం పైకి ఎక్కిన తర్వాత నేను నిన్ను అక్కడ కలుసుకుంటా అని దేవుడు పనప్ప చెప్తాడు. ఆ విశ్వాసకి అంత చక్కగా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. దేవుడు పనప్ప చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించడం, వెనుదిరగడం. ఎమ్మటే దేవుడిచ్చిన బ్యాగ్, ఆ బ్యాగ్లో ఉన్న 3 రాళ్ళు అంటే చాలా పెద్ద బరువు అండి అని మీరు అనుకుంటారేమో. కాదు, అతను మోయగలిగినంత బరువే. స్కూల్ బ్యాగ్లో పిల్లలు మోయలేనంత పుస్తకాలు ఉన్నట్టు కూడా కాదు. నీ మీద నీకన్నా అంటే నువ్వు 100 కిలోలు ఉంటే నీకు 800 కిలోలు బరువు నీ మీద వేసినట్టు కూడా కాదు. నువ్వు ఎంతవరకు మోయగలవో అంతవరకు బరువు దేవుడు ఆ బ్యాగ్లో పెట్టాడు. కానీ ఆ బరువు ఎలా ఉందంటే 3 రాళ్ళు రూపంలో ఉంది. సో ఆ బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉంటాడు ఆ విశ్వాసి. కొద్ది దూరం వెళ్ళాక ముందు అతను ఇంట్లో నుంచి బయలుదేరాలిగా. ఇంట్లో బయలుదేరుతున్నప్పుడు ఆ విశ్వాస యొక్క భార్య అడిగిద్ది, ఏమండి ఏంటి ఈ బ్యాగ్ ఏంటి, ఈ రాళ్ళు ఏంటి, నీ యొక్క ప్రయాణం ఏంటి అని మామూలుగా అడుగుతుంది. అడిగినప్పుడు ఇదిగో దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకు ఇలా పని అప్పచెప్పాడు అని చెప్తారు. ఏమండి అవునా, మరి మీరు ఒక్కరే వెళ్ళిపోతే ఎలా? నేను మిమ్మల్ని కట్టుకుని ఉన్నాగా, సాటి అయిన సహకారంగా ఉన్నా కదా, మరి నారాళ్ళు కూడా మీరు తీసుకుని వెళ్ళండి. నారాళ్ళు కూడా మీరు తీసుకుని వెళ్ళి ఆ యొక్క సియోను పర్వతానికి ఎక్కితే దేవుడు మరి మీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు కదా అని చెప్పి తన రాళ్ళు ఇస్తుంది. పోనీలే, నా భార్యే కదా, ఎంతసేపు 3 రాళ్ళు మోతున్నాను, 4వ రాయి నేను మోయలేనా అని చెప్పి బ్యాగ్లో రాయేసుకుంటాడు. కొంచెం దూరం వెళ్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వస్తారు. అరే ఎక్కడికి రా అంటే, నాన్న ఇదిగో దేవుడు నాకు పనప్ప చెప్పాడు, నేను ఆ పర్వతాన్ని ఎక్కుతున్నాను నాన్న అంటే, అరే మరి మమ్మల్ని వదిలేస్తావారా, నిన్ను కన్నానుగా, 9 మాసాలు మోసి పెంచాంగా, నీకు చదువు చెప్పి విద్యా సంథింగ్ ఇలా చేసి ఇంత ఉన్నత స్థితిలో నేను పెట్టాం కదా, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తావు? ఇదిగో ఆ రాయి కూడా నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పి తల్లిదండ్రులు కూడా రాయిస్తారు. సరే అది కూడా బ్యాగ్లో వేసుకుంటాడు. ఎట్లయినా సరే పొరుగువాడిని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని అలా ప్రేమించాలి అని వాక్యం ఉందిగా.
ఆ వాక్యం జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల్ని అత్యధికంగా గణపరచాలి. ఎవరైతే తల్లిదండ్రుల్ని గణపరుస్తారో దేవుడు వాళ్ళని గణపరుస్తాడు అన్న వాక్యం ఉందిగా. సో భార్యను ప్రేమిస్తాడు, అలాగే తల్లిదండ్రులు ప్రేమిస్తాడు. సో వాళ్ళ రాయి కూడా ఆయన బ్యాగ్లో వేసుకొని ఇంకా ముందుకెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అతను ఊరిలో నుంచి వెళ్ళాలిగా. ఊరిలో స్నేహితులు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఏంట్రా అంటే ఇదిగో ఇది పని అంటారు. అరే మమ్మల్ని ఎలా వదిలేస్తావరా, మనందరం పుట్టినప్పటి నుంచి వరకు కలిసి బతికాంగా, ఒక కంచంలో తిన్న స్నేహితులం, ఒక బడిలో చదువుకున్నాం, ఒక వీధిలో తిరిగాం, ఒక చోట ఆడుకున్నాం, కలిసి ఉద్యోగం చేస్తున్నాం. అరే మమ్మల్ని ఎలా వదిలేస్తారా, మరి నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి మా తరఫున మా రాయి కూడా తీసుకెళ్ళరా, దేవుడి దగ్గర పెట్టరా అంటే ఏం ఇబ్బంది పడ్డావు, సరే ఎవరా అంటాడు. అలా రాళ్ళు తీసుకుని వెళ్తాడు. స్నేహితుల రాళ్ళు కూడా తీసుకుంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ముసలోళ్ళు అవ్వచ్చు, ఇంకా ఇంకా అవసరానికి తగినట్టు ఊర్లో ఉన్న పలానా వ్యక్తులు అవ్వచ్చు. వాళ్ళందరూ అడుగుతారు, ఎవరిని కాదనలేక రాయలు తీసుకుంటాడు. ఇప్పుడు ఆ సంచి నిండిపోయింది, నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొదటిసారి ప్రయాణం అయినప్పుడు ఎంత ఉత్సాహం సంతోషంతో తన యొక్క ప్రయాణం మొదలుపెట్టాడు, అలాంటి ఉత్సాహంతోనే, ఆత్మీయ ఉత్సాహంతోనే వెళ్తూ వెళ్తూ ఉంటాడు. కొంచెం సమయం అయిన తర్వాత, లేదా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా అతనికి అలసట వస్తూ ఉంటుంది, కష్టం వస్తూ ఉంటుంది. నేను ఇంకా అడుగు తీసి అడుగు వేయలేనని చెప్పి శరీరం అలసిపోతూ ఉంటుంది. ఇలా కాదు అని చెప్పి ఉన్న చోట ఆగిపోతాడు. ఆగిపోయి దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా మరి నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఏంటయ్యా అని చెప్పి పాపం దేవుడి దగ్గర మొరపెడతాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విశ్వాసి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు ఆలోచించండి అని ఇప్పుడు వాక్యం ఉందా? 51 అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఆలోచించండి, ఆలోచించండి వాక్యం ఉందా? మీరు చదువుకున్నారండి? కాదు, చదువుకోపోయిన పర్లా, వాక్యం వింటున్నారు కదా. ఆలోచించండి. ఏం ఆలోచించండి? ఏ బండ నుండి నువ్వు చెక్కబడితువో దాని గురించి ఆలోచించు. ఏ గుంట నుండి నువ్వు తవ్వబడితివో దాని గురించి ఆలోచించు. వాక్యము ఎందుకు ఎలా ఉంది? వాక్యంలోని అర్థం ఏంటి? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ వాక్యం ఎలా చదివితే నాకు ఎలా అర్థమవుతుంది అని ఆలోచించుడి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క విశ్వాసతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ విశ్వాసిని అడిగిన ప్రశ్నలు మీరు ఏమన్నా ఆలోచించి సమాధానం చెప్పగలరా? అంటే దేవుడు ఏం అడుగుంటాడు దేవుడు అబ్బాయిని, ఆ కుర్రోడిని? చెప్పు. కథన్నారా? విన్నారా? కథ అర్థం కాలేదా? చెప్పు. మనం ఏం అడుగుంటాడు పాపం దేవుడు? భారం మొత్తం నా మీద వేయి అంట ఒక వ్యక్తి చెప్పారు. నువ్వు చెప్పు కదా. దేవుడు నడిపిస్తాడు ఆ యొక్క విశ్వాసిని. నువ్వు చెప్పు మా అమ్మ. ఏం చెప్పింది? ఈ భారం అంతా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఆ భారం అంతా నువ్వే హ్యాండిల్ చేయి. మీరు చెప్పండి. ఆలోచించండి. చెప్పారా? ఏం చెప్పారు? ఏం చెప్పారు విషయాలు? సరే, దేవుడు ఏం అడుగుతాడంటే, అతను ప్రార్థన చేస్తాడు కదా, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమని ప్రేయర్ చేశాడు? ఈ బరువు నేను మోయలేకపోతున్నాను, మోసుకుంటూ ఇంకా నా యొక్క ప్రయాణం నేను అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, నా శరీరం అలసిపోయింది అని ప్రార్థన చేశాడు. సహాయం చెయ్యయ్యా అని దేవుడిని అడిగాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆ బ్యాగ్ చూసి అడుగుతాడు, నాన్న నేను నీకు ఇచ్చింది 3 రాళ్ళే కదా, బ్యాగ్లో ఏంట్రా ఎన్ని ఉన్నాయి, బ్యాగ్ అంతా నిండిపోయింది అని దేవుడు అడుగుతాడు. అయ్యా యేసయ్యా అదేంటి,
సాటి అయిన సహకారంగా ఉన్న నువ్వు నాకు ఇచ్చిన భార్య యొక్క రాయి, అది భార్య ఇచ్చింది రాయి. నా తల్లిదండ్రులు ఒక రాయి ఇచ్చారు, అదిగో ఆ రాయి. నా స్నేహితులు మళ్ళీ రాళ్ళు ఇచ్చారు, అదిగో రాళ్ళు. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు ఇచ్చారు. మరి నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడి యొక్క పర్వతం ఎక్కుతున్నాను, అక్కడ ఎక్కిన తర్వాత దేవుడు స్వయాన నాకు ప్రత్యక్షం అవుతారు అని నువ్వు నాకు ఆల్రెడీ చెప్పి ఉన్నావు. అదంతా వీళ్ళందరికీ షేర్ చేసుకున్నాను, వాళ్ళు కూడా రాళ్ళు ఇచ్చారు, ఆ రాళ్ళు వేసుకున్నాను. మరి నువ్వే కదా అన్నావు యేసయ్య, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను, నువ్వు అన్నావా లేదా? నేను ఒక్కనే దేవుడి దగ్గర కనిపించాలా? మరి మిగతా వాళ్ళని వదిలేసి వస్తే అది తప్పు అనిపించింది యేసయ్య, వాక్యానికి వ్యతిరేకం అనిపించింది అయ్యా. తల్లిదండ్రులను గణపరచమని నీ ఒక వాక్యం ఉంది కదా, మరి తల్లిదండ్రుల యొక్క రాయిని వదిలేశాను అనుకోండి, వాళ్ళ పట్ల నేను మర్యాద కానీ ఘనకరంగా కానీ ఉన్నట్టు కాదు కదా. అందుకే వాళ్ళ రాయి కూడా వేసుకొచ్చా. నన్ను నమ్మి నాతో పాటు ఇలా పెళ్లి చేసుకొని వచ్చిన సాటి అయిన సహకారి, మరి తన్ను నేను వదిలేలేను కదా, సో తనిచ్చిన రాయిని తీసుకొచ్చా అని దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. అప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే, నేను నీకు ఇచ్చింది మూడు రాళ్ళు, నేను నీకు ఎన్ని రాళ్ళు ఇస్తే అన్ని రాళ్ళే నువ్వు పట్టుకొని ఆ యొక్క పర్వతం ఎక్కవలసి ఉన్నది. అంతే. నీ భార్య రాయా, నీ భార్య మోసుకొని వచ్చింది. మీ అమ్మ మీ నాన్న రాయా, వాళ్ళు మోసుకొని వస్తారు. నీ యొక్క స్నేహితులు రాళ్ళ, వాళ్ళు మోసుకొని వస్తారు. బంధువులయ్యా, చుట్టాలయ్యా, ఊర్లో ఉన్న మిగతా ప్రజలయ్యా, ఎవరు రాయి వాళ్ళు మోస్తారు. నేను నీకు ఏమి ఇచ్చానో అది మోసుకొని రా చాలు, మిగతా నీకెందుకు, తీసేసి అన్నప్పుడు ఒక్కొక్క రాయి తీసేస్తారు. చివరికి ఎన్ని రాళ్ళు మిగులుతాయి? 3 రాళ్ళు. మళ్ళీ ఇది కూడా ప్రశ్న ఆలోచించండి. ఆ 3 రాళ్ళలో దేవుడు తనకంటూ ఇచ్చిన 3 రాళ్ళు తీసి పక్కన పడేసి భార్య ఇచ్చిన రాయి, తల్లిదండ్రులు ఇచ్చిన 2 రాళ్ళు, 3 రాళ్ళు పెట్టుకుంటాడా? దేవుడు తనకంటూ ఇచ్చిన ఆ 3 రాళ్ళు పెట్టుకుంటాడా? దేవుడు ఏ రాళ్ళు అయితే ఇచ్చాడో ఆ రాళ్ళే ఆ సంచుల్లో వేసుకోవాలి. అది భార్య రాయైనా, తల్లిదండ్రులు ఇచ్చిన రాళ్ళైనా, స్నేహితులు తోడపుట్టిన రాళ్ళైనా సరే అతను మొయ్యాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ సంచేతి ఇచ్చాడో ఆ సంచిలో ఎన్ని రాళ్ళు అయితే పెట్టాడో ఆ రాళ్ళు మాత్రమే మోసుకొని, ఇప్పుడు ఆ బరువు మొత్తం తగ్గిపోయిందా లేదా? భారం అంతా పోయిందా లేదా? ఆ 3 రాళ్ళది. అయ్యా నేను అలా తీసుకెళ్ళకపోతే మరి వాళ్ళు ఫీల్ అవుతారుగా, భార్య ఫీల్ అవుద్ది, తల్లిదండ్రులు ఫీల్ అవుతారుగా, నా పిల్లలు ఫీల్ అవుతారుగా అనుకుని అతను దుఃఖపడ్డాడు అనుకో, అది వాక్యానుసారంగా ఉన్నట్ట? చెప్పండి. కొన్ని తల్లిదండ్రులను గణపరిచినట్ట? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే సియోను పర్వతం, అంటే దేవుడు నివాసం ఉండే ఆ యొక్క పర్వతానికి చేరమన్నాడు. మనం ఆ యొక్క పర్వతానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్నైనా నిన్నైనా ఎలా ప్రశ్నిస్తాడంటే, నా క్రియలను బట్టి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. నా క్రియలను బట్టి దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. నేను మంచన్నా చేయని తీర్పులోనికే వస్తుంది. పోనీ నేను పాపం లేకపోతే చెడు అన్నా చేయని అదే వస్తుంది తీర్పులోనికి. నేను ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా, ఏ కార్యం చేసినా ఆ క్రియ ఆ కార్యము ప్రకారమే దేవుడు తీర్పులోనికి తెస్తాడు. తల్లిదండ్రులు చేసింది తల్లిదండ్రులే లెక్క చెప్పుకోవాల్సి ఉంది, భార్య చేసింది భార్య లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది. నేను తీసుకురావాల్సింది బైబుల్, అనగా తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామం నా భుజస్తంభం మీద వేసుకొని, వాక్యాన్ని సిలువ భారము నా మీద వేసుకొని నా యొక్క ఆత్మీయ ప్రయాణం నేను ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క పర్వతమైన ఆ యొక్క సియోను పర్వతము నేను అధిరోహించాలి. అధిరోహించడానికి అడ్డంగా ఉన్న తల్లిదండ్రులైనా, భార్య అయినా, పిల్లలైనా, తోడబుట్టినలైనా సరే, వాళ్ళ క్రియలు, వాళ్ళు చేసిన ప్రతిదీ, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు అవ్వచ్చు, మొత్తం వాళ్ళే, నీకేం సంబంధం లేదు. నువ్వు వాళ్ళ గురించి ప్రేయర్ వరకే చేయాలి, అంతే. వాళ్ళ భారం మొత్తం నీ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా బైబిల్లో ఉందా లేదా? మరి నేనైనా సరే, మీరైనా సరే, చుట్టాలు పొగిడారని, చుట్టాలు ఏదో అనుకుంటారని, బంధుమిత్రులు ఏదో అనుకుంటారు, పోనీ విగ్రహారాధన పెళ్లి జరుగుతుంది, తోడబుట్టినాలు పిలిచారు, వెళ్ళకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు అని నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు? అప్పుడు వాళ్ళ యొక్క రాయిని మీద వేసుకొని నువ్వు మోస్తున్నట్టేగా. చివరికి ప్రయాస ఎవరిది? మోసేవాడు ఎవరివి? ఒక రోజులో చేయాల్సిన ప్రయాణం నువ్వు ఎన్ని రోజులు చేస్తావు?
ఆ యొక్క ప్రయాణంలో ఇంకా బరువు ఎక్కువ అవుతున్నప్పుడు అసలు ప్రయాణం కూడా చేయకుండా ఉన్నపాటున పడిపోయే స్థితి కూడా ఉంటుందిగా. మరి లేనిపోని బాధలో, లేనిపోని శ్రమలో, లేనిపోని కష్టాలు, అంటే నీవి కాని టెన్షన్, నీది కాని ఆలోచన, నీది కాని తలంపులు, రెండో వ్యక్తి మూడో వ్యక్తి అంటే పరాయి వాళ్ళ కోసం నీ యొక్క ప్రయాస అవసరమా? 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 ఒకవేళ పక్కన వాళ్ళందరూ నీ మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? సియోను పర్వతం చేర్చబడతావు నువ్వు. సియోను పర్వతం కాదు కదా, కనీసం నీ ఇంటి దాటి పక్క వీధిలో కూడా వెళ్ళలేవు. బొక్కబారులా నేలమే పడతావు. ఎందుకంటే నీ మీద అంత భారం ఉంటుంది. దేవుడు ఏ పని అప్పచెప్పాడో, దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు ఏది తీసుకుని వెళ్ళమన్నాడో అది వరకే, అంత మట్టుకే నీ యొక్క భుజం మీద వేసుకొని నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. అనగా 3 రాళ్ళు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున దేవుడు అప్పచెప్పిన పని నీ యొక్క భుజముల మీద వేసుకొని ఆ పని చేస్తూ వెళ్ళాలి. వాక్యానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పక్కన వాళ్ళు ఎట్టెట్ట వచ్చినా సరే ఈ పని వాళ్ళకి చెప్పు. రా, నువ్వు నాతో పాటు ఇదిగో రాయి తీసుకో, నీ రాయి నువ్వు తీసుకో, పద ఇద్దరం కలిసి వెళ్దాం. అలా తీసుకుని వెళ్ళొచ్చు. అంతకుమించి అరే నువ్వు రెస్ట్ తీసుకోరా, నీ రాయి నేను తీసుకెళ్తాను అలా చెప్పకూడదు. వాళ్ళు నీతో పాటు ప్రయాణమై వస్తున్నప్పుడు నీ యొక్క ప్రయాణంలో ఇలాగే ఈదురుగాలులు, గాలి తుఫాను, వరదలు, వర్షాలు, ఉరుములు, మెరుపులు అన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు ప్రయాణమే ముందుకు వెళ్ళగలవేమో దేవుడి యొక్క విశ్వాసం చొప్పున. అతను విశ్వాసం లేకుండా ఉన్న చోట ఆగిపోతాడేమో, అది అతని యొక్క విశ్వాస పరిమాణం. ఇది దేవుడు నీకు ఇచ్చిన నీ యొక్క విశ్వాస పరిమాణం. ఎవరికున్న విశ్వాస పరిమాణం ప్రకారం వాళ్ళు వాళ్ళ ప్రయాణం ముందుకు వెళ్ళిపోతారు అంతే. దీంట్లో నీకెందుకు పక్కనాడు గురించి, పక్కనాలు అనిపించే ఆ యొక్క భారాలు నీ మీద వేసుకొని లేనిపోని కష్టము, దుఃఖము, టెన్షన్, బాధ నీ మీద వేసుకొని నీ యొక్క మనశ్శాంతిని కోల్పోతావు. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ రాయి మీరేం మోసుకొని వెళ్తున్నారా? మీ రాళ్ళు మీరు మోసుకొని వెళ్తున్నారా? మీ భార్యది, మీ బిడ్డలది, తల్లిదండ్రులది, అందరి రాళ్ళు మీ మీద వేసుకుంటున్నారా? ఇప్పుడు నేను ఇంత హైట్ ఉన్నాను అనుకోండి, ఇక్కడ బరువు మోస్తున్నా, ఏదో టైంలో దించాలి కదండి. దించకపోతే ఏమవుద్ది? నేను ఇంత హైట్ ఉన్నాను అనుకోండి, 10 సంవత్సరాల పాటు అక్కడే బరువు పెట్టుకున్నాను అనుకో, తగ్గుతానా లేదా? చీమ ఉంది, చీమ మీద దానికి తగినంత బరువు వేస్తే అది మోయగలుగుద్ది. ఇంకా ఎక్కువ బరువు ఉంటే అణిగిపోద్దా లేదా? నా చెయ్యి ఇంత బరువు ఉంది, చీమలు వెళ్తుంది, ఇలా ఇలా అనగానే అణిగిపోద్దా లేదా? మరి నీ మీద కూడా నీ శక్తికి మించింది, నీ ప్రయాసకు మించింది, నీ భారానికి మించింది, అసలు ఇవన్నీ కాకుండా నీకు కానివి, నీకు అనవసరమైనవి, నీ చెంత చేరనవి పొరుగువారికి తీసుకొచ్చి తగిలించుకున్నావు అనుకో, నువ్వు ఏదో రోజు ఎప్పుడో చోట నేల మట్టు అణిగిపోతావు, ఉన్న చోట అణిగిపోతావు. పర్వతం కాదు కదా, వీధి చివరకు కూడా నువ్వు వెళ్ళలేవు. సో నీ క్రియలు, నీ విశ్వాసం, నీ భక్తి, అది మాత్రమే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నీ పక్కన ఉన్న వాళ్ళందరికి కూడా నీకు తెలిసిన వాక్యం నువ్వు ప్రకటించు, నీకు తెలిసిన వాక్యం నువ్వు బోధించు. సాయం చేయడానికి వెళ్ళి వాళ్ళకి మొత్తం మనం తగిలించుకున్నావు అనుకో, ఏమవుతావు? దీనికి ఇంకో ఉదాహరణ చెప్పన పోనీ, నది ఉంది, వరద వస్తుంది, ఆ నదిలో ఈత కలిగిన శక్తి నాకు ఉంది, ఆ నదిలో నేను ఈదుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అవతల ఒడ్డుకు వెళ్ళి నేను బతికి బట్ట కట్టగలను. ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా ఈత కొడతా ఉన్నారు, అందరం కలిసి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాం. సరదాగా కాదు, బ్రతుకు కోసం, బ్రతకటం కోసం ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాం. కొద్ది దూరం వెళ్ళిపోయాక అరే నేను ఈత కొట్టలేకపోతున్నాను, నువ్వు నా సాయం చేయరా అంటే, సరే ఒకటే కదరా అని చెప్పి వాడి మీద వేసుకొని ఈత కొట్టచ్చా లేదా? కొట్టగలం. 2 వేసుకుని కొట్టగలవా? 3 వేసుకుని ఈత కొట్టగలవా? వాళ్ళ బరువు అంతా నీ మీద వచ్చినప్పుడు నువ్వు ఈత ఎంత బాగా ఈత కొట్టగలిగినా సరే నీళ్ళ మీద తేలగలవా? మునిగిపోతావా? మునిగిపోతావు కదా. ఈ లోకమనే నది, ఈ లోకమనే సముద్రం కూడా అంతే. ఓకే, ఏదైనా సరే నీకు కావలసిన, నీకు చెందవలసిన, దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ ఆత్మీయత నువ్వు రక్షించుకో.
పక్కన వాళ్ళకి మంచి చెప్పబోయి మన చెడ్డ అయిపోయాం అన్నట్టు పక్కన వాళ్ళ భారం అంతా మనం తగిలించుకున్నాం అనుకో, ఏదో రోజు ఆ భారం మూయలేక మనమే నేల మట్టుకు అణిగిపోతాం. అదే సముద్రం అయితే సముద్ర గర్భంలో మునిగిపోతాం. ఏమవుద్ది? మనం చచ్చిపోతాం. మన యొక్క ఆత్మీయ స్థితి నేల మట్టుకు అనగగొట్టబడింది. మనం అనగగొట్టబడటానికి అప్పుడు కారణం ఎవరు? అప్పుడు నీ గర్వమా, నీ అహమా? నీవి కానివి నువ్వు తీసుకుంటావు. ఓకే, వాక్యంలో ఏముందండి? ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాక్యమేగా. నేను చెప్పింది వాక్యం ప్రకారం చూసుకున్న సాటి అయిన సహకారి మరి తల్లిదండ్రులను సన్మానించాలి, పొరుగువారిని ప్రేమించాలి. కాబట్టి వాళ్ళందరికీ సాయం చేశాను. దాంట్లో తప్పేంటి? చెప్పండి మీరే. వాక్యానుసారంగా అది కరెక్టే కదా. మరి దాంట్లో తప్పేంటి? తప్పు అంటే ఇదే తప్పు. ప్రసంగి 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం, 13, 14. ఇదంతయు వినిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం మీరు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చాలండి. ప్రసంగి అందరికన్నా గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోన్ గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క పత్రికలో ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. వాక్యం ఎంత చక్కగా ఉందంటే, మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటి యొక్క పని ఏంటి? నీ ఒక్కదాని గురించి అనేది సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క మనిషి గురించి ఇదే విధి, ఇదే నీ పని. నువ్వు చేయాల్సింది ఏంటయ్యా? నువ్వు చేయాల్సింది ఇదే. దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. నీ పనేంటి? మానవ కోటికి మొత్తం దేవుడు అప్పచెప్పిన పనేంటి? నువ్వు మంచన్నా చెయ్యి, చెడ్డన్నా చెయ్యి. నువ్వు ఏం చేస్తే అది, నువ్వు ఏది చేస్తే అది దేవుడు తీర్పు దినమునందు, విమర్శ దినమునందు అన్ని లెక్కలోకి తెస్తాడు. దేవుడు అన్ని అడుగుతాడు. నువ్వు ఏం చేస్తున్నావు? మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? పక్కన వాళ్ళకి ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సాయం చేయటమే ముఖ్యం. ఇప్పుడు ఆ ఈత కొట్టుకొని నది దాటే క్రమంలో సాయం చేయాలి కదా అని 2, 3, 4, 5 నేను అమ్మే తీసుకున్నాను అనుకోండి, నేను మునిగిపోయి చచ్చిపోతాగా. మరి దాంట్లో ఆ టైంలో సాయం చేయటం ముఖ్యమా, సాయం చేయకుండా నేను ఒడ్డును చేరటం ముఖ్యమా? నువ్వు ఆలోచించి. ఒడ్డును చేరాను అనుకోండి, అరే నువ్వు సాయం చేయకుండా వచ్చావేంట్రా, నువ్వు పాపాత్ముడివి అని నన్ను ఎవరన్నా అన్నారనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలి? నేను సాయం చేస్తే నేను చచ్చిపోతా కదా, నేనేంటూ చచ్చిపోతే ఇక నేను చేసిన సాయం ఏంటి, సాయం చేయకపోవటం ఏంటి? ఆ పని నా చావుకి ఆస్కారంగా ఉంది. నేను చచ్చిపోయే స్థితి ఆ పని చేస్తే, అలాంటప్పుడు నేను ఎందుకు పని చేయాలి ఆ పని? నీ యొక్క ఆత్మీయత చచ్చిపోయే పని ఏదన్నా సరే నీ జీవితంలో ఎదురుపడితే నువ్వు చెయ్యాలా చేయకూడదా? చెప్పండి. ఏమైనా చేస్తున్నావా? నదిలో ఒకడు మునుగుతున్నప్పుడు ఆ మునుగుతున్నవాడిని కాపాడటం మంచి పనే, కానీ ఆ కాపాడే క్రియలో వాడి బరువు నీ మీద వేసుకొని ఇంకా 2, 3 బరువులు నువ్వు వేసుకొని నువ్వు మునిగిపోతావు. ముందు నీ ఊపిరి ఆడదు. నువ్వు నట్టేట మునిగిపోయి ముందు నీ ఊపిరి ఆగిపోదు. ఆత్మీయ స్థితి కూడా అంతే. 2, 3, 4, 5 అని చెప్పి అనవసరమైనవి, లోకంలో ఉన్నవి, దేవుడు వద్దు అని చెప్పినవి ఏదైనా సరే నీ మీద వేసుకొని నువ్వు మూసుకుంటూ వెళ్ళావు అనుకో, ఏదో స్థితిలో ఏమవుతావు, అది నిన్ను నట్టేట ముంచిద్ది. నువ్వు చచ్చిపోతావు. నీ యొక్క ఆత్మీయ స్థితి మొత్తం 0, 0. అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయాక దేవుణ్ణి అడిగావు అనుకో, యేసయ్యా నేను నాకు సాయం చేశానయ్యా, ఆ సాయం చేసే క్రమంలో నేను అలా మునిగిపోయి చచ్చిపోయానయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగావు అనుకో, దేవుడు ఏం చదువుతాడు?
ఉం? దేవుడు ఏం చెబుతాడు ఇప్పుడు? నీ ప్రాణానికన్నా పక్కనోడు ప్రాణం నువ్వు కాపాడావు, వెరీ గుడ్ అని చెప్పి దేవుడు నేను పరలోకంలో సీట్ ఇస్తాడా? ఎవరు? సో ఎక్కడ సహాయం చేయాలి, ఎక్కడ సహాయం చేయకూడదు, ఎక్కడ మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడ ఆ ప్రదేశానికి మనం వెళ్ళకూడదు, ఎవరితో సమాధానంగా ఉండాలి, ఎవరితో అసమాధానంగా ఉండాలి, ప్రతిదీ ఒక వివేచన కలిగిన జ్ఞానము దేవుడు యొక్క ఆత్మ ద్వారా నీకు అనుగ్రహింపబడితే నీకు తెలుస్తుంది అవన్నీ. ఓకే, దేవుడిచ్చే జ్ఞానం చూడండి. బైబిల్ మొత్తంలో కూడా దేవుడు అందరితో ఒకే రకంగా మాట్లాడా? అందరినీ బుజ్జగించాడా? అందరినీ లాలించాడా? అందరినీ ప్రేమతో మాట్లాడా? అందరినీ గద్దించాడా? రకరకాల వ్యక్తుల దగ్గర రకరకాలుగా మాట్లాడాడు. ఆయన శిష్యుల దగ్గర మాట్లాడినట్లు పరిసయ్యులు బోధకుల దగ్గర మాట్లాడా? బోధకుల్ని పరిసయ్యుల్ని అన్యుల్ని గద్దించినట్టు శిష్యుల్ని గద్దించాడా? తిట్టాడా? అర్థమవుతుందా? రకరకాల వ్యక్తుల దగ్గర రకరకాలుగా దేవుడు మాట్లాడారు. వివేచన జ్ఞానం, అట్టి వివేచన జ్ఞానము నువ్వు కూడా ఆత్మ యొక్క సహాయంతో స్వతంత్రించుకుంటే ఏది దేవుడి యొక్క చిత్తమో ఏది దేవుడి యొక్క చిత్తం కాదో అన్న విషయం నీకు తెలుస్తుంది. దాని ప్రకారం నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలం. సో నీ శక్తికి మించింది నీకు అనవసరమైనవి ఎదుటోడి పక్కనోడి ఏది కూడా నీ మీదకు పెట్టుకోమాకు. ఓకే, దేవుడు ఎవరినైనా విసర్జించారు అనుకుందాం, దేవుడు వాళ్ళని విసర్జించారు, దేవుడు వాళ్ళని ఉమ్మివేశారు అన్న విషయము వివేచన జ్ఞానం లేకుండా ఉంటే నీకు తెలియదు. నీకు తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళు దేవుళ్ళలోకి రావాలని వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ శాపం, దేవుడికి వాళ్ళ మీద ఉన్న ఉగ్రత అవన్నీ నువ్వు కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు మంచి చేయడానికి వెళ్ళావు కానీ అది దేవుడికి ఆల్రెడీ దేవుడు వాళ్ళని ఉమ్మి వేశాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సాయం చేసావు అనుకో, ఏమవుద్దండి? ఏమవుద్ది? అవి నీ మీదకి వస్తాయి. నువ్వు బ్రతకగలవా? చూడండి, ఇదే వాక్యం వివేచన జ్ఞానం గురించి. కీర్తనలు 90వ అధ్యాయం 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి, ఈ వాక్యం ఏముందని అని మీరు అనుకోవచ్చాము, కానీ ఈ వాక్యంలో చాలా గొప్ప అర్థం ఉంటుంది. 2వ వచనంలో జాగ్రత్తగా పరిశీలన చూడు. నా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే, ఎంత గొప్ప డాక్టర్ అయినా సరే, ఎంత గొప్ప కోటీశ్వరుడు అయినా సరే, సార్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? నేను 70 బతుకుతా, నేను 100 బతుకుతా, నేను 50 బతుకుతా చెప్పగలరా ఎవడన్నా? చెప్పలేరు కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడి యొక్క జ్ఞానము నీకు వస్తే నువ్వు ఎప్పుడు ఏ పని చేయగలుగుతావు, నీ యొక్క ఆయుష్ ఎంతవరకు అని కూడా ఆ జ్ఞానం నీకు వస్తుంది. చూడండి, ఇస్సాక్ గారు ఉన్నారు, ఆయన చివరి స్టేజ్లకు వస్తుంది అని అనంగా, అంటే చనిపోతున్నాం అని తెలియజేయబడిన పిమ్మట ఏం చేశాడు? తన యొక్క 2 బిడ్డలను పిలిచి, నాన్న ఇలా వేటకెళ్ళండి, నాకు నచ్చినవి తీసుకురండి, వండి పెట్టండి, నేను పూజిస్తాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. ఇది కదా వాక్యం. ఆయనకి ఎలా తెలుసండి ఆయన కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నాడని? ఆయన డాక్టరా? ఎలా? దేవుడి యొక్క జ్ఞానంతో నింపుకున్నాడు. అప్పుడు నీకు మళ్ళీ డౌట్ రావాలి, దేవుడి యొక్క జ్ఞానంతో నింపుకున్నాడు, మరి మాంసం పెట్టింది పెద్దోడా చిన్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు కదా అన్న డౌట్ కూడా నీకు రావాలి. వచ్చిందా? దేవుడు పెద్దోడు పెట్టాలా చిన్నాడు పెట్టాలా, అది యాకోబు యొక్క ఆశీర్వాదము, యోసేపు యొక్క శాపము అనేది దేవుడి యొక్క చిత్తంలో ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. ఎలా ఎప్పుడు డిఫైన్ చేశాడంటే, వాళ్ళిరువురు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ గురించి ఒక చిత్తం ప్రకారం జరిగింపజేసేసాడు. దాన్ని ఇస్సాకు మార్చలేడు. ఇస్సాకు తన జీవితంలో తన దినములు తను లెక్క పెట్టగలడు. ఇస్సాకు ఏశావు లేకపోతే యాకోబు యొక్క దినములు కానీ, వాళ్ళ యొక్క ఆయుష్ కానీ, వాళ్ళ యొక్క ఆశీర్వాదము లేకపోతే శాపము లెక్కించలేడు. ఇస్సాకు తన జీవితంలో తన దినములు తను లెక్క పెట్టుకోగలడు. వాక్యం కూడా చూడండి,
మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడు నీకిచ్చే ఆ యొక్క జ్ఞానము నిన్ను గురించి దేవుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే. అర్థమైందా? నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలి? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. అన్నికన్నా గొప్పది. చూడండి, ఇలా ఏలియా గారిని ఎలీషా కూడా గొప్ప ప్రవక్త. రెండంతల ఏలియా గారికి ఉన్న ఆత్మపాలలో 2 పాళ్ళు అధికంగా కలిగి గొప్ప దేవుడి యొక్క పని చేశారు ఎలీషా గారు. కానీ ఆయన కూడా ఒకానొక సందర్భంలో ఒక రోగము, హెల్త్ ప్రాబ్లం కలిగి చనిపోయారు. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఎప్పుడు చనిపోతున్నాడో, ఆ రోగం ఎప్పుడు వచ్చి ఆయన ప్రాణాన్ని తీస్తుందో కూడా ఆయనకు ముందే తెలుసు. అవన్నీ కూడా వాక్యంలో క్లియర్గా రాస్తుంది. మరి ఆయనకి ఎలా తెలిసిందండి? దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఆయన దినములు లెక్కించుకునుట దేవుడు ఆయనకు నేర్పారు. ఇసాక్ గారికైనా, ఈ యొక్క ఎలీషా గారికైనా. అలాగే నువ్వు కూడా అంతే. ఆత్మీయ స్థితిలో ముందు నీ సంగతి నువ్వు చూసుకో. ఎందుకంటే నీ లెక్క నువ్వు చెప్పాలి. నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా దేవుడు నువ్వు లెక్క చెప్పాలి. ఓకే. వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని ప్రచురము చేయి. వాక్యము మిద్దె మీద నిలబడి నీ యొక్క శక్తి కొలది దేవుడు యొక్క కృపను ప్రకటించు. ఇవంతా వాక్యానుసారంగానే ఉంది. అంత మటుకే నీ బతుకు. అంతే. పక్కన వాడి జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అనుభవించే ప్రతిదీ తీసుకొచ్చి నీ మీద నువ్వు వేసుకోకూడదు. అలా వేసుకోమని ఎక్కడన్నా సరే వాక్యం ఉందా? రోగంగా ఉన్నాడా? దేవుడు ఏమన్నాడు? రోగిగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, నూనె రాసి ప్రార్థన చేయి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని వాక్యం ఉంది కాబట్టి, వాడు రోగంలో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి వాడికి స్వస్థత ఇచ్చి వాడి రోగం నేను తీసుకుంటా. అయ్యో, వాడు బాధపడుతున్నాడుగా, వాడు ఆ బాధ పడలేడుగా, సో ఆ రోగం నేను ఆయన ఎక్కువగా ప్రేమించా కాబట్టి ఆ రోగం నా తగిలించుకొని వాడికి స్వస్థత ఇస్తాలే. ఏమన్నా కామన్ సెన్సా? మరి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని వాక్యం ఉందిగా. కామన్ సెన్స్ అది. ప్రార్థన చేయటం వరకే నీ పని. వాడు చీకటి అంధకార శక్తులను, అపవాది యొక్క శక్తుల్లో ఉన్నాడని నీకు ఆత్మలో తెలియబడితే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఓకే. వాళ్ళు అస్వస్థతలో ఉన్నారా? ప్రార్థన చేయి వాళ్ళ యొక్క స్వస్థత కోసం. వాళ్ళు ఇలా రుణభారము, అప్పులు, ఇలా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో నీకు బయలుపరిస్తే దేవుడు దానికి తగినట్టు నువ్వు ఆర్థిక సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. అంతేగాని నీ పక్కనోడు లేకపోతే నీ సావాసం చేసిన ఆ యొక్క స్నేహితుడు అప్పు ఉన్నాడు కదా అని చెప్పి కోట్లు విలువ చేసిన ఈ యొక్క ఆస్తిపాస్తులు మొత్తం అమ్మేసి వాడు అప్పు నువ్వు తీర్చేసావు అనుకో, అది కరెక్టేనా? వాడేమవుతాడు? బాధ్యత లేకుండా సోమరవుతాడు. నిన్ను నమ్ముకున్న నీ యొక్క భార్య పిల్లలు అందరూ ఏమవుతారు? రోడ్డును పడతారు. ప్రాణాపాయం మీద ఉన్నప్పుడు సహాయం చేయటం వేరు, నీవు అన్నీ తీసుకెళ్ళి అపార్థ దానములు, అనీతి దానం చేయటం అది వేరు. సో నువ్వు ఎప్పుడు సాయం చేయాలి, ఎప్పుడు సాయం చేయకూడదు అనేది దేవుడి యొక్క జ్ఞానము చొప్పునే నీకు తెలియబడుతుంది. సో నువ్వు జ్ఞానము గ్రహించు, జ్ఞాన హృదయము కలుగునట్లు దేవుడి దగ్గర మొరపెట్టి విజ్ఞాపన చేసి అది స్వతంత్రించుకో. అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, నీ క్రియలు ఎలా ఉండాలి, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళాలి, ఎవరి ఇంటికి వెళ్ళకూడదు, మొత్తం దేవుడు క్లియర్ కట్గా చెప్తాడు. నీ దినములు లెక్కించుకోవటం కూడా దేవుడు నీకు నేర్పుతాడు. ఓకే. నా దినములు నేను లెక్కించుకున్నా కాబట్టి పక్కనోడి దినాలు కూడా నేను లెక్కెడతా. వాక్యం ఉందా అండి? లేదు. సో క్రిస్టియానిటీలో ప్రకటన గ్రంథం, అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా చిన్నదే, ఒకే ఒక్కదే కామన్ పాయింట్. మీరు ఏం విత్తుతారో అది కోయుడి, అదే కోస్తారు. వాక్యం ఉందా? షార్ట్కట్లో చెప్పాలంటే కర్మ అంటారు. మంచి చేస్తే మంచి తగులుతుంది, చెడు చేస్తే చెడు తగులుతుంది, అదేగా వాక్యం. సో ఈ గ్రంథంలో నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించావు అనుకో, ఆ వాక్యములో ఉన్న ఫలము నువ్వు రుచి చూస్తావు. నువ్వు కీడుని చేసావు, మాటతో కాని మాట మాట్లాడావు, నువ్వు ఏదైతే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తావో దేవుడి యొక్క కృపకి వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క ఉగ్రత అన్న తీర్పు నీ మీదకి వస్తుంది. ఓకే.
ఏం అర్థమైంది ఇప్పటివరకు మీకు? కన్ఫ్యూజ్ చేశానా? సాయం చేయకూడదని నేను చెప్పానా? సాయం చేయకూడదని నేను చెప్పానండి? సాయం చేయకూడదని నేను చెప్పలా. ప్రార్థన చేయకూడదని నేను చెప్పాను పొరుగువారి కోసం? నేను చెప్పలా. ప్రార్థనే చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేయాలి, ఫస్ట్ ప్రేయరే చేయాలి. ప్రేయర్ చేస్తే దేవుడిచ్చిన జ్ఞానంతో నీకు తెలియపడుతుంది ఎవరికి ఏం చెయ్యాలి, ఎంతవరకు చెయ్యాలి అని. సో నీ రాయి నువ్వు మోసుకో, నీ బరువు నువ్వు మోసుకో, నీ ప్రయాసం నువ్వు మొయ్యి. దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి. దేవుడు అప్పచెప్పిన పని నువ్వు చేయకుండా పక్కన అందరి పనులు నేనే చేస్తాను అంటే ఏం చేస్తావు? ఒక పనే నువ్వు చేయలేవు, 2-3 పనులు నువ్వు చేస్తావా? నీ పనే నువ్వు చేయలేవు, 10 మంది పని నువ్వు చేయగలవా? ఆలోచించు. ఏ బండలో నుంచి నువ్వు చక్కబడితివో ఆలోచించు, ఏ గుంటలో నుండి నువ్వు తీయబడితివో ఆలోచించు. 1వ రాజులు, చిన్న ఉదాహరణ అండి, 1వ రాజులు 6:7. చిన్న ఉదాహరణ, 1వ రాజులు 6:7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమును సుత్తి, గొడ్డలి మొదలైన ఇనుపు పనిముట్లు ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. ఇదంతా అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఈ వచనం కూడా ఆశ్చర్యమే. 1వ రాజులు 6వ అధ్యాయం 7వ వచనం. ఈ యొక్క వచనం కూడా ఒక ఆశ్చర్యమే. ఎందుకంటే ఏమండి, ఈ నంగ చూడండి, ఇది ఒక గోడ అనుకుందాం. ఈ గోడ ఇటుకరాలు తీసుకొని కట్టాలి. ఇటుకరాలు తీసుకొని చక్కగా లైన్ అమర్చుకొని కట్టుతూ వెళ్తున్నాం. రాళ్ళన్నీ కరెక్ట్గానే దొరుకుతాయా? ఒక లైను చివరికి వచ్చేసరికి ఇటుకరాయిని సగమన్నా కట్ చేయాలి, పావన్నా కట్ చేయాలి. అవునా కాదా? 6-7 కట్ చేయాలి. కానీ ఇక్కడ దేవుడి యొక్క మందిరం ఎలా కట్టబడుతుంది? ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్ళు. ముందుగానే సిద్ధపరిచారు రాళ్ళని. ఇటుకరాని పగలగొడటానికి టాపీ మేస్త్రి పలానా తీసుకొచ్చి ఇలా కొట్టి పగలగొడతాడు. మరి రాళ్ళు దాన్ని బట్టి పగులుతాయా? రాళ్ళు పగలగొట్టాలంటే సుత్తి కావాలి, ఇనుము అదే పులుగులు లాంటివి కావాలి, ఇంకా ఇనుపుతో చేసిన పరికరాలు కూడా కావాలి, గొడ్డలు కావాలి రాళ్ళు పగలగొట్టాలంటే. కానీ అక్కడ ఎక్కడన్నా సరే గొడ్డలు ఉందా, సుత్తు ఉందా, పోని పొలుగు ఉందా, పోని ఇనుము పదార్థాలు ఏదైనా తెచ్చి పగలగొట్టారు రాళ్ళని? లేదు. అంటే దేవుడి యొక్క మందిరము కట్టడానికి ఎంత పకడ్బందీ ప్లాన్, అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఎంత కరెక్ట్గా ఉంది. ఆ గోడలో ఈ రాయి ఇలా అమర్చబడాలి. ఆ రాయి అలా అమర్చబడటానికి దానికి రాయి సైజు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, వెడల్పు ఎక్కువ కాకుండా, అంటే ఎత్తు ఎక్కువ కాకుండా పొట్టిగా కూడా ఉండకుండా, రాయి ఎలా అయితే ఉండాలో, ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు సిద్ధపరచి తెచ్చి మందిరంలోకి పెట్టి కట్టారు. ఆశ్చర్యం. మీరు చదివారో, మీకు ఆశ్చర్యం వేసిందో లేదు తెలియదు, నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇల్లు కడతాం కళ్ళతో చూసారా మీరు? ఈ రాయి ఇలా పెట్టుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళా. ఈ చివరికి వచ్చినప్పుడు ఇటుక రాయి ఇలా ఎక్కువైంది నాకు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇంతవరకు తీసుకొచ్చి కట్ చేస్తాను. అది సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఆ మందిరం, దేవుడి యొక్క మందిరం సొలొమోను ఎలా కట్టించాడు? సుమారు 70,000 మంది పనోళ్ళు, మళ్ళీ 80,000 మంది రాళ్ళు పాల్గొట్టేవాళ్ళు, వీళ్ళందరి మీద 3,600 మంది అధికారులు అంటే సూపర్వైజర్స్ని పెడతాడు. అంటే వాళ్ళు పని చేస్తున్నారో పని చేయట్లేదో వాళ్ళకి కావాల్సినవి మనం సప్లై చేయటం కాదు అని. ఓకే, ఇంతమంది అంటే ఇక్కడే ఎంతమంది అయ్యారు? 2 లక్షలు దాటిపోయారు. ఇంతమందిని పెట్టారు. సో ఈ గోడ కట్టేటప్పుడు ఎలా చేశారంటే, రాయి కావాలి. ఆ రాయి యొక్క ఎత్తు, కొలత, పరిమాణం మొత్తం ముందే తీసుకొని, అది ఆ కొండ దగ్గరే ఆ రాయిని పెకిలింపబడిన తర్వాత అక్కడే దాన్ని సిద్ధపరిచేశారు. దాని డైమెన్షన్స్, హైట్, విడ్త్ మొత్తం అక్కడే సిద్ధపరిచి ఆ రాయిని అక్కడి నుంచి ఈ యొక్క మందిరంలోకి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కట్టేశారు. మందిరం యొక్క గోడ, మందిరం సుత్తి, పొలుగు ఏది వాళ్ళ, ఒక్క పనిముట్టు కూడా వాళ్ళ. అద్భుతంగా లేదా మీకు? ఆశ్చర్యంగా లేదా మీకు? ఇటుక రాయిని కట్ చేయడానికే టాపీ కావాలి,
మరి ఒక పెద్ద పర్వతంలో ఉన్న రాయిని కట్ చేయడానికి సుత్తి కానీ ఏది వాడకుండా ముందుగా సిద్ధపరచి, దేవుడు కూడా అంతే. ఆ యొక్క విశ్వాసిని 3 రాళ్ళు వేసుకొని ప్రయాణమై సియోను పర్వతం ఎక్కరా అంటే, దేవుడి యొక్క బైబిల్లో ఉన్న వాక్యాలే తీసుకొని భార్య అన్నాడు, తల్లిదండ్రులు అన్నాడు, స్నేహితులు అన్నారు, తోడబుట్టినలందరూ అన్నారు, వాళ్ళందరి యొక్క కష్టాలు శ్రమలు అవన్నీ తెచ్చేసి తన మీద వేసుకొని వెళ్ళాడు. చివరికి అయింది, దానివల్ల ఏం లాభం? ఆయన యొక్క ఆత్మీయ ప్రయాణం ఆగిపోయింది. తిరిగి మళ్ళీ దేవుడు ప్రేమను చూపించి, నాన్న నీ పన్ను అది చేయి చాలు, పక్కన వాళ్ళ పని నువ్వు చేయి మాకు, వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి క్రియలు ఆలవే, నువ్వు చూసుకో అని దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు దేవుడి యొక్క జ్ఞానము పొందుకున్న తర్వాత తనవి కాని మొత్తం రాళ్ళు తీసేశాడు. దేవుడు ఏ అయితే రాళ్ళు ఇచ్చాడో ఆ రాళ్ళు మాత్రం వేసుకొని ప్రయాణమే వెళ్ళాడు. అలాగే నువ్వు కూడా అంతే. దేవుడి యొక్క జ్ఞానమును స్వతంత్రించుకొని నువ్వు దేవుడి యొక్క రాయిగా ఉన్నావు. ఏ బండలో నువ్వు చెక్కబడితువో ఆలోచించు. చెక్కబడి ఉన్నావు అంటే నీ హైటు, నీ వెయిట్, నీ ఆయుష్, నీ జీవితం మొత్తం దేవుడి యొక్క చిత్తంలో చెక్కబడి ఉన్నది. దేవుడి యొక్క మందిరంలో నువ్వు ఆల్రెడీ సిద్ధపరచబడి ఉన్నావు. నువ్వు సిద్ధపరచబడి ఉన్నావు. నీ ఆత్మీయత సిద్ధపరచబడిన తర్వాత దేవుడి యొక్క మందిరంలోకి తీసుకొచ్చి దేవుడు అలా చక్కగా అమర్చుతాడు. దేవుడు ఒకసారి అమర్చాడు. దేవుడు చక్కగా అమర్చిన తర్వాత నువ్వు చూడటానికి ఎంత రమ్యంగా ఉంటావు ఆ మందిరంలో. దేవుడి యొక్క ఆలయములో ఆ యొక్క గోడలో నువ్వు అలా అమర్చబడి ఉన్నావు. దేవుడి యొక్క మందిరముగా ఉన్న ఆయన యొక్క శరీరంలోకి నువ్వు అమర్చబడి ఉన్నావు. ఎంత రమ్యంగా ఉంటావు నువ్వు. నువ్వు అలా అమర్చబడటానికన్నా ముందు దేవుడు ఆయన యొక్క చిత్తంలో నువ్వు సిద్ధపరచబడాలి. నువ్వు సిద్ధపరచబడాలంటే దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు ముందు చెక్కబడాలి. దేవుడు ఇలా చెక్కుతున్నప్పుడు సుత్తి ద్వారా దెబ్బలు పడుతుంది, శానా ద్వారా దెబ్బ పడుతుంది, నొప్పి తగులుతుంది, బాధ తగులుతుంది, కన్నీరు వస్తుంది, అయ్యో 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 అనుకుంటాం. నేను ఈ దెబ్బలు ఓచుకోలేని చెప్పి పారిపోతావా? పారిపోతే నీ బతుకంతా బండలాగానే ఉంటావు. కానీ దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడంటే చెక్కబడిన బండ, చెక్కబడిన శిల్పం, సిద్ధపరచబడిన ఒక ప్రతిమలాగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన్ని సంతృప్తిపరిచే భక్తి నువ్వు కనపరచాలి. నీ కుటుంబము, నీ చుట్టాలు సంగతి నువ్వు చూసుకున్నావు అనుకో, నీ యొక్క ఆత్మీయ స్థితిలో ముందుకు కాదు కదా, ఉన్న చోటే నేల మట్టుకు అణిగిపోయి త్రొట్టిలతో నీ యొక్క విశ్వాస జీవితం. అర్థమైంది ఇంతవరకు? చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.